వెల్కమ్ టు వేఫర్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, మరి అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు, ఆ తదనంతరం అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్పందించి మరి ఘాటుగానే ఆయన ఒక లేఖను బహిరంగంగా మరి మీడియాకు పంపించడం జరిగింది. దానిపైన మరి ఏ విధంగా చర్చ జరిగిందో అందరికీ తెలుసు. కానీ అందరూ అనుకున్నారు దీనిపైన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు, అదేవిధంగా నాగేంద్రబాబు స్పందిస్తాడు, దీనిపైన నానా యాగి నానా రచ్చ జరుగుతుంది, తర్వాత ఏమైపోతుందో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఒక కారణమైతే వినబడతా ఉంది, ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని చెప్పేసి. చిరంజీవి అయితే స్పందించేశాడు. ఆయన చెప్పే రీతిలో ఘాటుగానే మరి బాలకృష్ణకు సమాధానం చెప్పేశాడు. అదేవిధంగా వైసీపీని కాపాడాడు కూడా. ఇక చిరంజీవి అభిమానులు అయితే మనకు తెలిసిందే, చిరంజీవిని ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళు ఏ విధంగా వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారనేది మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు కావచ్చు, చిరంజీవికి సపోర్ట్ చేసేవాళ్ళు మరి బాలయ్య మాట్లాడిన తీరును ఖండించిన విధానాన్ని మనం అందరం చూసాం. కానీ ఇక్కడ మనం చర్చించాల్సిన అంశము, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, నాగేంద్రబాబు ఎందుకు స్పందించలేదు, చంద్రబాబు ఎందుకు స్పందించలేదు అనే అంశాలు మనం చర్చించుకోవాలి. ప్రస్తుతం నాగేంద్రబాబు ఇంత ముందులా అంటే ప్రభుత్వంలో అంటే ఇంతకుముందు ఏ హోదా లేదు ఆయనకు. ప్రస్తుతం మరి నాగేంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయనను ఎమ్మెల్సీగా తీసుకోవడం జరిగింది. ఆయన కూటమిలో ఒక మెంబర్గా పనిచేస్తున్నాడు. ఆయన మొన్ననే ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడడం మనం చూసాం మనం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా వివిధ పోర్ట్ఫోలియోలను కలిగి ఉండి మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు తర్వాత సెకండ్గా పవన్ కళ్యాణ్ అయితే కొనసాగుతూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో మరి ఏ విధంగా వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగేంద్రబాబు స్పందిస్తే వస్తే లాభం ఏముంది అన్న విధానంలో కావచ్చు. పవన్ కళ్యాణ్ స్పందించవచ్చు, బాలయ్య పైన స్పందించవచ్చు, కామినేని పైన స్పందించవచ్చు, అప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద స్పందించవచ్చు. కానీ స్పందించడం వల్ల ఆయన ఇక్కడ బాలయ్య పైనే స్పందించాల్సి వస్తుంది. బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూటమి ప్రభుత్వంలో సభ్యులు. అదేవిధంగా మరి చంద్రబాబుకు చాలా అతి దగ్గరి బంధుత్వము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరొక అంశం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో స్పందించి ఏదైనా మాట్లాడవచ్చు, కామినేనికి చురకలు పెట్టవచ్చు, కానీ ఆయన బీజేపీ. బాలయ్య బాబుకు చురకలు పెట్టవచ్చు, కానీ నష్టం జరిగేది ఎవరికి అన్న అంశమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అందుకే పవన్ మౌనం వహించాడు, నాగేంద్రబాబు కూడా మౌనం వహించడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందించి ఉంటే, బాలయ్య బాబు పైన మాట్లాడి ఉంటే, బాలయ్య వ్యాఖ్యలను ఖండించి ఉంటే, బాలయ్య బాబుకు వార్నింగ్ ఇచ్చి ఉంటే అది ఏ విధంగా రాజకీయంగా మారుతుంది అనేది చర్చించి ఉంటారు. నాకు తెలిసి కామినేని మాట్లాడిన తర్వాత, బాలకృష్ణ మాట్లాడిన తర్వాత మరి ఖచ్చితంగా ఈ అంశాన్ని చంద్రబాబు ఆన్లైన్లో కావచ్చు, లేదా లోకేష్ ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు పవన్ కళ్యాణ్తో చర్చించి ఉంటారు. ఎందుకంటే దీనిపైన పవన్ కళ్యాణ్ కానీ, నాగేంద్రబాబు కానీ బాలయ్యను విమర్శిస్తూ మాట్లాడితే మాత్రం డ్యామేజీ మామూలుగా ఉండదు. కూటమికి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటుందో, వైసీపీ పార్టీకి ఈ అంశాలన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ బాలయ్య బాబు పైన విమర్శలు చేస్తే, నాగేంద్రబాబు విమర్శలు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే జగన్కు మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రజలు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంటే కూటమి ప్రభుత్వంలో లుకలుకలు అని చెప్పేసి, వాళ్ళ మధ్య సఖ్యత లేదని చెప్పేసి ఈ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేంద్రబాబు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారని మనం భావించాలి. ఇక ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ మరి ఇటీవలే మనం ఓజీ సినిమా ఏ స్థాయిలో మరి రికార్డులు బద్దలు కొట్టిందో, మరి దానికి ఆ సినిమా కూడా మరి ఏపీ ప్రభుత్వము సహకరించింది, తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఒక విధంగా పరోక్షంగా టీడీపీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో అనవసరంగా దీనిపైన రచ్చ చేయడం ఎందుకని కూడా పవన్ కళ్యాణ్, మహేంద్రబాబు ఆలోచించుండొచ్చు. కానీ అభిమానులు ఎప్పుడో ఖచ్చితంగా స్పందిస్తూ ఉంటారు, మీడియా స్పందిస్తూ ఉంటుంది, సోషల్ మీడియా స్పందిస్తూ ఉంటుంది. కానీ అంత ఈజీగా పవన్ కళ్యాణ్ స్పందించరు. చాలామంది కూడా అన్నం తిట్టినా స్పందించరా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి ఇక్కడ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశగానే పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు ఖచ్చితంగా మరి దీనిపైన మౌనం వహించారని మనం చెప్పొచ్చు.